సో ఇందులో మీరు చూసారు అనుకోండి, ఒక ముఖ్యమైన విషయము ఆలోచించాలి. అమెరికా వాడు ఇంత ఈజీగా, అంటే మీకు ట్రంప్ యొక్క బెదిరింపులు మీరు చూసారనుకోండి, భారత్ అయిపోయింది, ఇంకా వీళ్ళు ఏమీ చెయ్యలేరు, చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు నష్టాలను చవి చూస్తారు, అందరూ మాట్లాడారు కదా. సో మీరు ఒక ఫాల్కాన్ పక్షిలాగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి చూసాను, క్రికెట్ ప్లేయర్ని కాబట్టి, ఒక కపిల్ దేవ్ భారత్ ఓడిపోతుంది ఇంక ఏమీ చెయ్యలేరు అన్నప్పుడు మీకు ఆ హీరోయిక్ అడ్వెంచర్ అనండి, లేదా నేను హీరోని, నేను కాపాడతాను మీ దేశాన్ని అన్నట్టుగా ఆయన నిలబడేవాడు. అలాగే మీరు మహేందర్ సింగ్ ధోనీని కూడా చూడండి. సో ఓడిపోయే నిమిషం నుంచి దేశాన్ని కాపాడి, ప్రతిసారి జరగదండి, కానీ మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఎక్కడైతే నువ్వు అయిపోయేవు అని అనుకుంటారో అక్కడి నుంచి వాళ్ళు లేచి నిలబడతారు, గెలుస్తారు. సో ఇవాళ భారత్ను కూడా గ్లోబల్ లీడర్గా మనం చూస్తున్నాం అనుకోండి, అయిపోయిందండి వీళ్ళ పని, ఇక వీళ్ళు ఏమీ చేయలేరు, అందరూ మాట్లాడారు, జరిగిందా? అలాగే సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ట్రంప్ ఏం చేశారు, చైనా మీద 100% టారిఫ్ విధిస్తాను అంటే భారత్ నుంచి ఫోకస్ అలాగే చైనా మీదకి వెళ్ళింది. ఇది ఎలా జరిగిందండి అంటే, మీకు త్వరలోనే క్రిస్మస్ రాబోతుంది. చైనా వాళ్ళ వ్యాపారం ఎంత అండి మీరు చెప్పండి? చైనా వాళ్ళు అమెరికాతో ఎంత అంటే ఆల్మోస్ట్ 1.3 ట్రిలియన్ అండి, బిలియన్ కాదు, ట్రిలియన్ వ్యాపారం చేస్తారు. మరి అలాంటిది ఇవాళ చైనా పైన 100% మీరు టారిఫ్ అని అన్నారు అనుకోండి, 1.3 ట్రిలియన్ పోయినట్టే కదా అన్నిటి మీద. మళ్ళీ ఇక్కడ భారత్ అన్నారు అనుకోండి, కొన్ని రంగాలు, టెక్స్టైల్స్ అన్నారు, అలాగే మీకు ఫార్మా, బ్రాండెడ్ ఫార్మా, ఇలాంటి రంగాలు. కానీ చైనా మీద 100% ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏం వచ్చినా కూడా దాని మీద టారిఫ్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అమెరికన్స్ చైనా ప్రోడక్ట్స్ మాకు వద్దు అని చెప్తారు, అవునా? అంటే అమెరికాను ఎన్ని రకాలుగా మనము కొట్టవచ్చో మనకు బాగా తెలుసు కదండి. ఇప్పుడు వాడు మనల్ని విడిచిపెట్టి చైనాను టార్గెట్ చేశాడు. మరి ఇంకొక వైపు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ మీద ఎలాంటి పోరు అంటే, పాకిస్తాన్ అన్నప్పుడు ట్రంప్ గారి ఆప్త మిత్రుడు కదా, షాబాజ్ షరీఫ్, అసీం మునీర్, ఈయన యొక్క క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ మీద ఎలాగ మనము టార్గెట్ చేసామో చూడండి. సో జయశంకర్ గారి ప్లాన్ అని అనుకోవాలి. ఒకవైపు మోదీ గారు, ఇంకొక వైపు అజిత్ దోవెల్, ఇటువైపు జయశంకర్. సో మీకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ రావడం, అతను కాశ్మీర్ అనేది పూర్తిగా భారత్కు సంబంధించిన భూభాగము, అది వాళ్ళకే చెందాలని ఒక అతిపెద్ద విషయాన్ని అతను మాట్లాడడంతో ఏమైంది, పాకిస్తాన్ వాడు ఒక్కసారి రెచ్చిపోయాడు. మరి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అన్నప్పుడు వీళ్ళతో ఏం ఆషామాషి వ్యవహారం కాదు, తిరగబడ్డా. సో తిరగబడడంతో ఎన్నో భూభాగాలు ఇవాళ మీకు ఆఫ్ఘనిస్తాన్ చేతికి వచ్చేసాయి. మీరు చూశారు అంటే పాకిస్తాన్ మాది అనుకొని పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడైతే వాళ్ళు నిలబడ్డారో, పోస్టులు నిర్మించుకొని వాళ్ళ సైనికులు ఉన్నారో పారిపోయారు. అంటే ఇది భారత్కి రావడం వల్లే కదా. సో మన ఇన్వాల్వ్మెంట్ లేదు, సో ఇది మనకు వాళ్ళకి సంబంధమే లేదు, ఎవరు మనమే చెప్పలేం, జయశంకర్ గారే చెప్పలేరు. అతను వచ్చాడయ్యా, పాకిస్తాన్కి కోపం వచ్చింది, తీసుకెళ్లి బాంబులు వేశారు, వీళ్ళు ఊరుకోరు కదా, కాబట్టి వాళ్ళ తిరగబడ్డారు. పాకిస్తాన్ సైనికులు వందల సంఖ్యలో మరణిస్తున్నారు, అక్కడ ఉండే భూభాగాలంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కబ్జా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది ఆగదు. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేస్తారు, బాగరామ్ ఎయిర్ బేస్ అన్నాడు కదా, సొంత ఫ్రెండ్ పాకిస్తాన్ వాడికే ఇది పరిస్థితి అంటే అమెరికా వాడు ధైర్యంగా వాడి విమానాలు వేసుకొని ఈ బాగరామ్ ఎయిర్ బేస్ దాకా రాగలడా? మీరు ఒక్కసారి ఆలోచించండి. సరేనండి, వాళ్ళు ఏదో యుద్ధం చేసుకున్నారు, మనకి ఏమిటి అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే 105 కిలోమీటర్ల ఒక సరిహద్దు, భారత్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉండే సరిహద్దు, దీన్ని ఓపెన్ చేద్దాము అంటే చూడండి, పాకిస్తాన్ అక్కడ ఉండకూడదు. సో పాకిస్తాన్ మీద ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధము చేస్తుంది. దీన్ని వీళ్ళు ఏమంటున్నారు, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అంటే మనము చేయాల్సింది మన మిత్రదేశము ఆఫ్ఘనిస్తాన్ చేస్తుందని చెప్పి మీకు ప్రపంచ స్థాయిలో మీడియా అంతా కూడా కథనాలు రాస్తున్నారు. అంటే ఇది మనమే చేయిస్తున్నట్టుగా అందరూ అనుకున్నారు. ఓకే, అనుకోనియండి. కానీ ఇక్కడ 105 కిలోమీటర్ల బార్డర్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ భారత్ మధ్య, అంటే ఇటువైపు చైనా, ఇటువైపు పాకిస్తాన్. మనము ఒకవేళ ఇక్కడ దాకా వచ్చాము, ఈ వాకాన్ బార్డర్ను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు క్లియర్ చేసేసారు అనుకోండి, సో మన ట్రక్కులు రావచ్చండి, మా దేశంలోకి డైరెక్ట్గా రండి, ఎవడు మిమ్మల్ని ఆపుతాడు అంటే ఇది ఎంత పెద్ద విషయమో చూడండి ఫ్రెండ్. ఒక్కసారి ఈ హైవేలో
భారత్ యొక్క వ్యాపారం మన ఎక్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ అయితే మీరు డైరెక్ట్గా ఈరాన్ దాటుకొని అర్మీనియా రష్యా దాకా వెళతారు. అంత పెద్ద వ్యవహారము భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతూ ఉంటే పాకిస్తాన్ వాడు చూస్తూ ఊరుకోగలడా? కానీ వాడు ఏం చేయగలడు? సో వాళ్ళ ఆఫర్ని చూసారు అనుకోండి, ఇది సరిహద్దులు కాదు, రెయిర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించిన తవ్వకాలు చేయండి, మీరు మా దేశంలోకి రండి. ఇది రష్యాకో అమెరికాకో చైనాకు కూడా ఇలాంటి ఆఫర్ అనేది తాలిబాన్ వాళ్ళు ఇవ్వలేదండి, మనకు ఇస్తున్నారు. అంటే మన మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంటే, ఇదే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రధానమంత్రి భారత్ వస్తున్నాడండి. వస్తున్నప్పుడు ఏంటి, 125 మంది CEOస్ని తన విమానంలో కూర్చోబెట్టుకొని వస్తున్నాడు. అంటే మనకు వాళ్ళు ఇచ్చే వాల్యూని చూడండి. భారత్తో వ్యాపారము అన్నప్పుడు ఇది ఆషామాషి వ్యవహారము కాదు. సో వాళ్ళతో మనం కరెక్ట్గా ఉండాలి, ఉన్నాము అంటే మనకు లాభదాయకంగా ఉంటుంది. అందుకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఎవరు? అమెరికా యొక్క మీకు ఏలి యునైటెడ్ కింగ్డమ్, గ్రేట్ బ్రిటన్ అంటాం, వాడు మన భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారము అని మాట్లాడుతున్నాడు. సో అలాంటప్పుడు రేపు యూరోప్ యూనియన్ 27 దేశాలు కూడా మనతో FTA వేసుకుంటే మీకు అమెరికాతో ఏకంగా ఎంత మాట్లాడుతున్నారు వీళ్ళు? 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ అని మాట్లాడుతున్నారు. దీనికోసమే మలేషియాలో మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారు కలవబోతున్నారు. అంటే ఎంతెంత పెద్ద వ్యవహారాలు. అంటే మన యొక్క ఈ పవర్ను వీళ్ళు గమనించి వీళ్లతో ప్రతిదీ కూడా స్టేబుల్గా ఉంటుంది. మీకు రూల్స్ ఆఫ్ లా అని ఏదైతే మాట్లాడతారో భారతీయులతో ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఆ స్టాక్ మార్కెట్ అనండి, వీళ్ళ కరెన్సీ అనండి, వీళ్ళ వ్యవహార శైలి ప్రతిదీ కూడా చాలా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళతో వ్యాపారం చేయడము మంచిది. చైనా వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి మన అందరికీ తెలుసు. రష్యా మీద ఇన్నిన్ని శాంక్షన్స్. కాబట్టి ఫైనల్గా మీరు చూసారనుకోండి, ఒక మంచి వర్క్ ఫోర్సు, ఒక స్టేబుల్ గవర్నమెంట్, మీకు మంచి ప్రజలు. సో వీళ్ళు మీకు ఫ్రెండ్లీగా ఉండి మీకు అద్భుతమైన మీకు రిజల్ట్స్ ఇవ్వగలరని ఇవాళ ప్రపంచ దేశాలు నమ్ముతున్నారు. ఇదేనే అంటున్నాను, ఒకే ఒక రోజు ఒకే ఒక ఫోన్ కాల్ సర్వము మారిపోయింది. ఇవాళ మనకు ఎంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది అంటే ఎస్, మనము ఇందులో గెలిచేయమని క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలండి. ఆఫ్ఘనిస్తాన్ వాగాన్ బార్డర్ భారత్తో కలవడం అనేది కాదండి. మీరు మళ్ళీ సిలిగురి కారిడార్ చూసారో అనుకోండి, చికెన్ స్నేక్ అంటాం, అక్కడ కూడా ఇవాళ చైనా వాడు మనల్ని ఎదిరించలేడు. చూడండి, ఒక్కొక్క సమస్యకు పరిష్కారము దానికి అదే అలా తీరిపోవడం. సో ఇదే మన అడ్వాంటేజ్. సో మనతో శత్రుత్వం అన్నప్పుడు ప్రతి ఒక్క దేశము కూడా 100 సార్లు ఆలోచిస్తారు. ఆ జ్ఞానము పాకిస్తాన్కి లేకపోవడంతోనే వాడు ఇవాళ అడుక్కు తింటున్నాడు. సో ఎవరెవరో దగ్గరికి అయ్యా బాబు అంటున్నాడు. మీరు పాకిస్తాన్తో ఉన్న సౌదీ అరేబియాని చూడండి, టర్కీని చూడండి, వీళ్ళ భవిష్యత్తును మీరు అంచనా వేయగలిగితే, క్యాల్కులేట్ చేయగలిగితే అప్పుడు మీకు తెలుస్తుంది మనము ఎలాగా అంటే మన స్ట్రాటజీలో మన ప్లాన్లో ఒక్కొక్క జోన్ ఈ ప్రపంచంలో అమెరికా ఏంటి, రష్యా ఏంటి, చైనా ఏంటి, వీళ్ళను ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ చిన్న చితకా దేశాలతో మన గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, క్లియర్గా ఒక రూట్ మ్యాప్ వేసుకున్నట్టు నాకైతే అనిపిస్తుంది. కాబట్టి మనం అలా ఆగాము. వాడు అమెరికా వాడు ఎన్ని రకాల రెచ్చగొట్టాడు. వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ వీళ్ళు అరగెంట్ పీపుల్ అండి, మాట వినరు, ఎన్నెన్ని తప్పులు ఇన్ని మాట్లాడారు కదా. అసలు భారతీయులు మా వద్దకు వచ్చి క్షమాపణ చెప్తారు, మా టేబుల్ దగ్గరికి వచ్చి వీఆర్ సారీ అని చెప్తారు అన్నవాడు ఇవాళ ఏమీ లేకుండా భారత్తో వ్యాపారము లేకపోతే మీ దేశము ఏమవుతుంది? యూకే వాళ్ళు అనండి, జపాన్ వాళ్ళు, రష్యా వాళ్ళు, ఆఖరికి చైనా వాడు కూడా వీళ్ళతో ఫ్రెండ్లీగానే వెళ్ళాలి. వీళ్ళని ఎదిరించకూడదు, వీళ్ళ మీద తిరగబడకూడదు, వీళ్ళని బెదిరించకూడదు. వీళ్ళైతే లొంగరు, మనల్నే లొంగ తీసుకుంటారని ఇవాళ ప్రపంచ దేశాలకంతా అర్థమైంది. అర్థం అవ్వడం కాదు, మన టర్మ్స్లోనే వాళ్ళు వచ్చి ప్రతి విషయం మాట్లాడుతున్నారు. దీన్ని మీరు గమనించారా లేదా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.